సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 271 నుండి 280 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మాటలాడినట్లు మనసు నిల్పిన వాణి కరుణ తోడచూచు పరమ గురుడు. గురుని బోధ కంటే గుణము ముఖ్యము కదా. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఎవరికైనా మంచి మాటలు చెప్పడం సులభమే. కానీ చెప్పిన మాటలను తన జీవితంలో ఆచరించి మనసును స్థిరంగా ఉంచుకున్న వాడిని పరమ గురువు కరుణతో చూస్తాడు. గురువు చెప్పిన బోధలు వినడం మాత్రమే కాక ఆ బోధనలకు తగిన మంచి గుణాలు మనలో ఉండటం కూడా ముఖ్యమే. గుణము లేని జ్ఞానం కూడా వ్యర్థమే కదా. మొదట దుర్గుణంబు మోహమావలలోన తగుల త్రిప్పలేడు దైవమైనా. గురుడు కండె విప్పు పరమార్థమును చెప్పి కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషి మొదట మోహం అనే మాయాజాలంలో చిక్కుకొని దుర్గుణాలకు వ్యసనాలకు బానిసవుతాడు. అలాంటి వాడిని భగవంతుడైనా మార్చలేడు. నిజమైన గురువు మాత్రమే అటువంటి చెడు గుణాల నుండి రక్షించి మంచి లక్షణాలను అలవడేటట్లు చేసి పరమాత్మను దర్శించే మార్గాన్ని వివరిస్తాడు. మాకు మీకు గురుడు మాధవుడే కదా. నిడివి అడ్డబొట్టు నింద ఏమి. మతము కల్పితము మార్గమొక్కటే కదా. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మాకు మీకు ఎవరికైనా గురువు మాధవుడే. మన నుదుటిపై నిలువునామం పెట్టుకున్నా అడ్డనామం పెట్టుకున్నా ఎటువంటి తప్పు లేదు. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న మతాచారాలే కాని భగవంతుణ్ణి చేరే మార్గం ఒక్కటే కదా. తనువులోని వాడు తానాడినట్లుండు కాని పోని లేని క్రమము తప్పి. గురుని దీక్ష కొన్న కుదురును రోగము. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మన శరీరంలో ఉన్న జీవాత్మ లేదా పరమాత్మ ఎప్పటికీ మనతోనే ఉంటాడు. కానీ మనిషి తన జీవితంలో చెడు అలవాట్లను అలవాటు చేసుకొని దానిని కానలేక అజ్ఞానంలో పడిపోతాడు. అప్పుడు అతనికి ఆధ్యాత్మిక రోగం కలుగుతుంది. అనగా పరమును కానలేడు. చదువగలరులోని సారం ఎరుంగరు. చదువుల ఫలమదేమి సారమేమి. సారమైన చదువు సాధించ తరించు. కాళికాంబ హంస కాళికాంబ.
ఓ కాళికాంబ, చాలామంది ఎన్నో గ్రంథాలను చదువుతారు, కానీ వాటిలోని సారాంశాన్ని కాస్త అయినా గ్రహించలేరు. అలా సారం లేకుండా చదివే చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? చదువు యొక్క నిజమైన ఫలము మనిషిని జ్ఞానవంతునిగా మార్చి మంచి మార్గంలో నడిపించి జీవితాన్ని సార్థకం చేయడమే కదా. శివుడు పెట్టు తిక్క చెరుపనెవ్వరికౌను, నరుని రూపునున్న గురుడు తప్ప. హరుబలమ్ము కంటే గురుబలమ్మధికమ్ము, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, శివుడు ఇచ్చిన ఈ భవబంధాలను, ఈ మాయను తొలగించుట ఎవరి వల్ల కాదు, కానీ అది కేవలం మనిషి రూపంలో ఉన్న గురువుకే సాధ్యమవుతుంది. అందువల్ల శివుని బలము కంటే గురువు యొక్క బలమే అధికంగా ఉంటుంది. చదివి చదివి ముదిమి గదిసి మూర్ఖతరేగా, చదువు మర్మ మెరుగు జాడగనరు. నేర్పులేని చదువు నిష్ప్రయోజనమౌను, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఎంత ఎక్కువగా చదివినా, వయసు ముదిరిపోయినా చదువులోని అసలు సారాన్ని, జ్ఞానంలోని మర్మాన్ని గ్రహించకపోతే ఆ చదువు వృధా అవుతుంది. అసలు ఏమాత్రము నైపుణ్యం, నేర్పరితనాన్ని గ్రహించలేని విద్య కూడా ప్రయోజనం లేనిదే అవుతుంది. శిక్ష లేని మనసు చిక్కునైదుగురిచే, శిక్ష కలుగు మనసు శివుని కనును. శివుని కని మనసు శిక్షించుకొనుతానే, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనస్సుకు ఏమాత్రము శిక్ష, కఠినత లేకుండా ఉంటే ఆ మనస్సు పంచేంద్రియాలలో చిక్కుకుంటుంది. అదే నియంత్రణ కలిగిన మనసు పరమశివుని చేరుతుంది. శివుడిని ధ్యానించిన మనస్సు తనను తాను అదుపులో పెట్టుకొని సన్మార్గంలో నడుచుకుంటుంది. తప్పు పట్టుటన్న తగినట్టులున్నది, తనువు దిగిన నాడే తప్పు పుట్టే. తనువు తోడ తలపు తప్పుల తడకాయే, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఇతరుల తప్పులను పట్టుకోవడం మనుషులకు చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ ఈ శరీరం పుట్టిన నాటి నుంచే మనిషిలో తప్పులు కూడా పుడతాయి. శరీరం ఉన్నంతకాలం మనసులో ఎన్నో కోరికలు, ఆలోచనలు, ఆశలు ఉంటాయి. వాటి వల్ల తప్పులు చేయడం సహజమవుతుంది. ముళ్ళు గుట్టుతావు మొదట కనిపింపదు, మెల్ల మెల్ల వెదకి మీటవలయు. కళ్ళలట్లే దిగును కాయము లోపల, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ముళ్ళులతో నిండిన పొద మొదట కనిపించదు, దానిని జాగ్రత్తగా వెదికితేనే తెలుస్తుంది. అలాగే మన శరీరంలో లేదా మనసులో ఉండే చెడు లక్షణాలు కూడా మొదట చిన్నవిగా ఉంటాయి, కానీ అవి క్రమంగా లోపలికి దిగుతూ పెద్ద సమస్యలుగా మారతాయి.
అందుకే చెడు అలవాట్లను మొదట్లోనే గుర్తించి దూరం చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.